శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహద్గురు మహద్వాక్యాలు. కోరిక గురించి. ఈ ప్రపంచంలో కోరిక లేని వారు ఎవరుంటారు? కోరికలు లేనట్లయితే మానవ జీవితం ఒక మరుభూమిలా నీరసంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయానికి వస్తే మోక్షానికి అర్హుడు కావాలంటే కోరికలు ఏమీ ఉండరాదని ప్రమాణం. ఆధ్యాత్మిక విషయానికి వస్తే మోక్షానికి అర్హుడు కావాలంటే కోరికలు ఏమీ ఉండరాదని ప్రమాణం. ఈ చిక్కు ప్రశ్న గురించి ఒకసారి ఒక భక్తుడు స్వామివారిని అడగగా వారు స్వామి అన్నారట, ఏ డిజైర్ టు హ్యావ్ ఎ డిజైర్లెస్ స్టేట్ ఈజ్ నాట్ ఎ డిజైర్. ఏ డిజైర్ టు హ్యావ్ ఏ డిజైర్లెస్ స్టేట్. ఏంటి కోరిక? కోరిక లేని స్థితి కావాలి అని కోరుకోవటం కోరిక కాదు అన్నారట. అంటే కోరిక లేని స్థితి పొందాలనే కోరిక ఒక కోరిక కాదు అని అన్నారు. అంటే భగవంతుని నిష్కామంగా సేవించాలి అన్నప్పుడు దాని వివరణలో మాస్టర్ చెప్తారు, ముక్తి కావాలి అనుకోవడం కూడా కోరికే కదా, మరి కోరిక లేకుండా ఎట్లా మనం ముక్తి కావాలనుకుంటామంటే ముక్తి అనేది జీవిత లక్ష్యం కాబట్టి అది కోరిక కాదట. మనకి అది కావాలి ఇది కావాలనుకుంటాం, ప్రతి మనిషికి లక్ష్యం అదే అయినప్పుడు అది కోరిక అవదట. అందుకని మనం అటువంటి జ్ఞానసిద్ధిని పొందాలి, ముక్తిని పొందాలి, దుఃఖ విముక్తి కలగాలి అనుకోవటం కోరిక కాదు, అది జీవిత లక్ష్యం. మనం అది తెలుసుకోకుండా ఏమనుకుంటామంటే ఇది కూడా కోరికే అవుతుంది కదా, కోరికలు లేకుండా చేయడం ఎట్లా సాధ్యం, మనం పారాయణ చేయాలన్నా కోరిక అదే కదా అనుకుంటున్నాం. భగవద్ అనుగ్రహం పొంది మనం దుఃఖ నివృత్తి చేసుకోవాలని కూడా కోరికే కదా అని మనకు అనిపిస్తుంది. కాదు, అది జీవిత లక్ష్యం. అందుకే స్వామి కూడా ఏమంటున్నారు, ఏ డిజైర్ టు హ్యావ్ ఏ డిజైర్లెస్ స్టేట్ ఈజ్ నాట్ ఏ డిజైర్. కోరిక లేని స్థితి కలగాలని కోరుకోవడం కోరిక కాదు అంటున్నారు.